చాలా మందికి థైరాయిడ్ ఉన్నప్పుడు క్యాబేజ్ తినకూడదు, కాలీఫ్లవర్ తినకూడదు అంటూ ఉంటారు. కానీ దాని వెనకాల ఉన్న రీజన్ తెలియదు. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రాకలీ ఇలాంటి వాటిల్లో గాయిట్రోజన్స్ అనే ఒక సబ్స్టాన్స్ ఉంటుంది. ఆ సబ్స్టాన్స్ మన బాడీకి హార్మ్ చేయదు, కానీ ఈ థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనింగ్ని స్లో డౌన్ చేస్తుంది. మనం తీసుకున్న ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్కి థైరాయిడ్ హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హార్మోన్ సెక్రీట్ అయ్యే ప్రాసెస్ని ఈ గాయిట్రోజన్స్ అనేది స్లో డౌన్ చేస్తాయి. సో వన్స్ ఈ థైరాయిడ్ హార్మోన్స్ సెక్రీట్ అయ్యే ప్రాసెస్ స్లో అయితే మన మెటబాలిజం స్లో అవుతుంది. అందుకని ఆ థైరాయిడ్ ట్రిగర్ అయిన థైరాయిడ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని ఈ ఫుడ్ అవాయిడ్ చేయాలి అని చెప్తారు. సో ఈ గాయిట్రోజన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే ఈ థైరాయిడ్ హార్మోన్స్ రెగ్యులేట్ చేసే ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. అప్పుడు మనకి కండిషన్ అనేది ఇంకా వర్స్ అవుతుంది. కాబట్టి మనం ఇది అవాయిడ్ చేయాలి అని చెప్తాం. సో కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి న్యాచురల్ ఫామ్లో తీసుకున్నట్టయితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటే వాటిని ప్రాపర్గా బాయిల్ చేసుకొని స్టీమ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకొని తింటే 60 to 70% ఆ గాయిట్రోజన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతాయి. కాబట్టి మనం తీసుకోవచ్చు. వన్స్ ఇన్ ఏ వైల్ రాగా తీసుకున్నా ఏం పర్లేదు. బట్ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటే గనక మనం ప్రాపర్గా కుక్ చేసుకొని బాయిల్ చేసుకొని తీసుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు.